ఇదేనయ్యా నువ్వు తీసుకునే స్థలం. ఏది ఇదే అండి? ఇదే. అరే బుజ్జి ఇట్రా. అరే బుజ్జి ఏంట్రా ఎలాంటి స్థలం తీసుకుంటానంటున్నావు? రోడ్ లేదు, కరెంట్ లేదు. 10 సంవత్సరాలైనా ఈ సైట్ డెవలప్మెంట్ అవ్వదు. ఈ సైట్ తీసుకుంటే లాస్. వద్దు, ఈ సైట్ తీసుకోమా. యాక్చువల్ గా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఎవరు అడగాలండి? ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ అడగాలి. అతను ఒక 10 ప్లాట్లు ఆల్రెడీ తీసుకొని అతను సక్సెస్ అయితే అతని దగ్గర మీరు సలహా తీసుకుంటే తప్పు లేదు. అతనే ఇంతవరకు ఒక ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, అతనికి ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్ లేదు. మనం వెళ్ళి అతను అడగడం వల్ల నష్టపోయేది అతను కాదు, మనం నష్టపోయి. నేను ఒక ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నప్పుడు ఆ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఖచ్చితంగా కలండి. ఈ రోజు రేపట్లో ప్రపంచం అంతా గూగుల్లోనే ఉంది. సో మాలాంటి వాళ్ళు కలిసి మీరు ఖచ్చితంగా దాంట్లో వాట్ ఈస్ ప్లస్ అండ్ మైనస్ ఎవ్రీథింగ్ చెప్తాం. బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ ప్రోన్ కాన్స్ చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా ఆ డెసిషన్ కరెక్ట్ అవుతుంది. అదేంటన్నా అలా అంటావు? 30 ఏళ్ల క్రితం మీ నాన్న మా నాన్న కలిసి స్థలం కొనడానికి వెళ్తే 4 సెంట్ల స్థలం 30,000 తీసుకున్నాడు. ఇవాళ 4 కోట్లు అయ్యింది. మా నాన్న డబ్బును నమ్ముకొని ఏమి కొనలేక అలాగే ఉండిపోయింది. కానీ అప్పట్లో భూమిని నమ్మేవాళ్ళు ఇవాళ బాగుపడ్డారు. 5 లక్షలు పెట్టి నాకు ఈ స్థలం కొనకపోతే ఫ్యూచర్ లో నేను పిల్లలకి ఏమి ఇవ్వలేని వాడిని అవుతాను.